అందరికీ నమస్కారం. ఏఆర్ స్టూడియోస్ వ్యూవర్స్కి స్వాగతం, సుస్వాగతం. మన తెలంగాణ హైదరాబాద్ రంగారెడ్డి జిల్లా అబ్దులపూర్ మెట్టు బాటా సింగారం దగ్గర ఉన్న శ్రీ వాసవి సాయి శ్రీ భూసమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవ వేడుకల్లో మీ అందరికీ రెండో రోజుకి సాదర స్వాగతం. నమామి శ్రీనివాసం సాయి భక్తవత్సలం వాసవీ దేవిం జగన్మాతం సర్వశ్రేహ ప్రదాయినిం. ఓం శ్రీ వాసవాంబాయై నమః. బాటసింగారం బ్రహ్మోత్సవాల్లో రెండో రోజు కూడా చాలా ప్రత్యేకత ఉందండి. ఈ రోజు జరిగే విశేష పూజలు, ఆ ప్రత్యేకతల గురించి ఒకసారి తెలుసుకుందామండి. ఓం శ్రీ సాయినాథాయ నమః. మొదటగా చతుష్టాన అర్చన, ద్వారతోరణ ధ్వజ కుంభారాధన, ప్రార్థన, మూర్తి కుంభారాధన, ప్రధానమూర్తి కుంభారాధన, అగ్ని ప్రతిష్ట, మూలమంత్ర హవనం, వైనతేయ సుదర్శన నరసింహ హవనం, పంచాసుక్త హవనం, ధ్వజారోహణం, గరుడ ప్రసాదం, బలిహరణం మరియు చివరిగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణంతో రెండవ రోజు ఉత్సవాలు చాలా ఘనంగా పూర్తవనున్నాయండి. నమస్కారం చేసుకోండి. అగ్నిమేలే పురోహిత యజ్ఞస్య దేవమృత్యుజో హోదారతదాతము దక్షిణే విశేషోదేత్వా వాయువస్తో భరణాద్యం శరణాదేవి రవిష్టాయ గరుడాయ రాంగాయ పరివారాయ నమః సూదకం వరిందదామి పశ్చాచలం దత్వా. అమ్మ నైవేద్యం చేసినప్పుడు ఎవరు అక్కడ చూడదు, ఇక్కడ చూడదు.
ఈరోజు జరిగే విశేషమైన పూజల్లో అతి ముఖ్యమైనది గరుడ ప్రసాదం, అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణం అండి. గరుడ ప్రసాదం అనంతమైన శక్తి సంపన్నమైనది. సంతానలేమితో బాధపడే వారికి గరుడ స్వామి అనుగ్రహంతో సత్సంతానం ప్రాప్తిస్తుందని, వివాహం ఆలస్యమయ్యే వారికి త్వరగా శుభకార్యం జరుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. గరుడ ప్రసాదం స్వీకరించడం అంటే సాక్షాత్ విష్ణుమూర్తి అనుగ్రహాన్ని పొందినట్టే. ఈ మహాపుణ్యక్షేత్రమైన శ్రీ వాసవి సాయి శ్రీ భూ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానమైన ఈ దేవస్థానపు వైస్ ప్రెసిడెంట్ గారైన శ్రీ ఊర గుప్త నరసింహమూర్తి గారు మనతో పాటు ఉన్నారండి. ఈ బ్రహ్మోత్సవాల గురించి కొన్ని విషయాలు మనకి షేర్ చేసుకుంటారు. గురుగారు నమస్తే అండి. చెప్పండి గురుగారు, బ్రహ్మోత్సవాలు ఎప్పటి నుంచి జరుగుతున్నాయి ఈ ఆలయంలో? ఇది 4వది. ఇప్పుడు ప్రతిష్టాపన అయ్యి ఇది 4వ సంవత్సరం. 4వ సంవత్సరం ప్రతి సంవత్సరము ఈ జ్యేష్ఠ శుద్ధ సప్తమి నుంచి జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి వరకు ఈ యొక్క బ్రహ్మోత్సవాలను నిర్వహించుకుంటాము. ఈ యొక్క టెంపుల్ 2022లో ప్రతిష్టాపన జరిగింది. 22లో ఇది 26th. ఇది 4వ సంవత్సరం పూర్తి చేసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం ఇదే విధంగా ఇంకా అంగరంగ వైభవంగా నిర్వహిస్తూ ఉంటాము. ఈరోజు కళ్యాణం ఉంటుంది. కళ్యాణం తర్వాత ఊరేగింపు ఉంటుంది. సాయంకాలం చాలా పెద్ద ఎత్తున ఊరేగింపు. బయటి కళాకారులను కూడా బయటకి పిలిపించి పెద్ద ఊరేగింపును చేస్తాము. తర్వాత ఇక్కడ మా భువనేశ సమేత వెంకటేశ్వర స్వామిని లోపల ప్రతిష్ఠించాము. సాయిబాబాను ప్రతిష్ఠించాము. తర్వాత వాసవి కన్యకా పరమేశ్వరి మా యొక్క కులదేవత, ఆమెను కూడా ఇక్కడ ప్రతిష్టాపన చేసుకున్నాము. గణపతిని ప్రతిష్టాపన చేసుకున్నాము. ఇక్కడ నవగ్రహాలను ప్రతిష్టాపన చేసుకున్నాము. ఈ విధంగా ఈ గజస్తంభాన్ని కూడా అప్పుడే 4 సంవత్సరాల క్రితమే ప్రతిష్టాపన చేసుకొని ఇది ఒకటే రాయితో చెక్కిన ఏకశిలా రాయితో 48 ఫీట్ల యొక్క దాన్ని మలిచి చెక్కటం చాలా అద్భుతము. ఇంత ఇదిగా ఎక్కడ కూడా ఈ ఏరియాలో ఎక్కడ కూడా ఈ విధంగా లేదు అని చెప్పి మేము అనుకుంటున్నాము. తర్వాత ఇక్కడ మా వెంకటేశ్వర స్వామి దగ్గర వచ్చి మన చిలుకూరు పోయి ఏ విధంగానైతే మొక్కుకొని మనకు వీసా వస్తే నేను వచ్చి 11 ప్రదక్షిణాలు చేస్తాను ఈ విధంగా అని చెప్పి ఏ విధంగా చేస్తారో ఇక్కడ భూసంతం వెంకటేశ్వర స్వామి తాన కోరుకొని ఒక ప్రదక్షిణ చేసి ఇది చేసిన వారికి ఇక్కడ ఎంతోమందికి వారు కోరుకున్న కోరికలు కూడా నెరవేరినాయని చెప్పి భక్తులు చెప్తున్నారు. మేము చెప్తున్నాం కాదు. ఇది ప్రతిష్టాపన ఇట్లా పెట్టంగానే దరూరు మురళీధర్ గారని సిద్ధాంతి గారు వారి ప్రతిష్టాపన చేతి మీద ప్రతిష్టాపన జరిగింది. వారి ప్రతిష్టాపన ఇట్లా పెట్టే వచ్చి కూర్చొని ఆ రోజు చెప్పాడనమాట. చెప్పగానే తెల్లారే ఒక అతను ఇక్కడ ఈ ఊరు అతనే కొన్ని 20-30 సంవత్సరాల నుంచి ఆయన కోర్టులో కేసు తెగుతలేదు. ఈయన పెట్టుకున్న తర్వాత వారం 10 రోజుల్లో కేసు వచ్చి కళ్ళని నీళ్ళు పెట్టుకొని ఈ విధంగా నాకు అయిపోయింది, నాకు చాలా ఇబ్బంది చెప్పి ఇక్కడ చెప్పడం జరిగింది. ఇంకా వేరే వాళ్ళు కూడా చాలా మందికి ఈ విధంగా జరిగింది. ఈ భక్తులకు ఇది మేము కావాలని చెప్పేది కాదు. మీరు వచ్చి చూస్తే భక్తులు వచ్చి చూసుకొని కోరుకుంటే మీరే చెప్తారు, మేము చెప్పవలసిన అవసరం లేదు. కాబట్టి దీన్ని అందరూ కూడా భక్తులు గ్రహించి ఈ యొక్క దేవస్థానానికి వచ్చి మీరు దర్శనం చేసుకొని ఇది చేయాలని చెప్పి కోరుకుంటున్నాము. మేము అనుకోకుండా ఈ టెంపుల్ ఈ యొక్క రావటం జరిగింది. వస్తాం శంకుస్థాపనకు రమ్మని పిలిచారు నన్ను. అప్పుడు శంకుస్థాపనగా రమ్మని పిలిచినప్పుడు నేను వచ్చాను. వచ్చిన తర్వాత సాయిబాబా గుడి కడుతుంది, సాయిబాబా గుడి పెడితే
నేను సాయిబాబాని ఇస్తాను అని చెప్పి టకాటకా అప్పుడు చెప్పడం జరిగింది. ఆ యొక్క పరిచయం పనులన్నీ కూడా సక్రమంగా సక్రమంగా జరిగాయి. మంచి దాంతో ఈ యొక్క దేవస్థానము ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు ఒక సంవత్సరానికంటే ఒక సంవత్సరాన్ని ఘనంగా నిర్వహించుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని మేము పూర్తి చేసుకున్నాం. కొండ అశోక్ గారు దీనికి ప్రెసిడెంట్. వారి యొక్క ఆధ్వర్యంలోనే ఈ యొక్క కార్యక్రమం, అంటే ఊరు అతను ఉండాలి కాబట్టి వారిని ప్రెసిడెంట్ చేసి వారి యొక్క అడుగుజాడలలో మేమంతా కూడా నడుస్తాము. కాబట్టి దీనికి వారు సహకారకర్త ఇది. కాబట్టి గ్రామస్తుడు ఉండాలని చెప్పి ఇక్కడ పెట్టడం జరిగింది. వారు కూడా ఎలాంటి ఇది లేకుండా అన్ని పనులు వదిలిపెట్టుకొని కూడా ఆయన ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తూ ఉన్నాడు. వారికి ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటున్నాను. మీ తరఫున భక్తులకు కూడా మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరూ కూడా వచ్చి ఈ యొక్క స్వామి అమ్మవారిని స్వామిని సాయిబాబాను దర్శించుకొని మీ యొక్క కోరికలను నెరవేర్చుకోవాల్సిందిగా మేము కోరుతున్నాము. దేవస్థానపు గురువు గారైన శ్రీరామాచార్యులు కూడా మనతో ఉన్నారండి. కొన్ని విషయాలు టెంపుల్ గురించి చెప్తారు. గురుగారు నమస్తే అండి. చెప్పండి టెంపుల్ గురించి. ఎప్పటి నుంచి మీరు ఇక్కడ పూజలు అందిస్తున్నారు, సేవలు స్వామివారికి? జై శ్రీమన్నారాయణ. ఓం నమో వెంకటేశాయ. బాటసింగారము దగ్గరలో, హైదరాబాద్ నగరానికి అతి దగ్గరలో, అలానే పక్కనే రామోజీ ఫిల్మ్ సిటీ, చక్కగా సంగీత్ టెంపుల్, ఇవన్నిటికీ అనుకూలంగా ఉండేటటువంటిది. సిటీ నుంచి అతి త్వరగా దగ్గరలో చేరువలో ఉన్నటువంటి టెంపుల్ ఇది. చక్కగా శివాలయం తరపున ఉన్నటువంటి దేవాలయాల యొక్క జాగలలో చక్కగా ఒక 1000 గజాల్లో చక్కగా అత్యద్భుతంగా 2 ఫ్లోర్లుగా నిర్మించబడినటువంటి దేవాలయం. పైన వెంకటేశ్వర స్వామి, భూనీలా సమేత వెంకటేశ్వర స్వామి, అలానే పక్కకు సాయిబాబా, పక్కకు వాసవి అమ్మవారి ప్రతిష్ఠింపబడేటటువంటి దేవాలయం ఇది. చక్కగా ఎక్కడా లేనటువంటి విధంగా చక్కగా 2 వైపులా మెట్లతో, రాతి ధ్వజస్తంభంతో, సతీ సమేతమైనటువంటి నవగ్రహాలు, గణాధిపతులు. ముందుగా మనం ఒక దేవాలయానికి వస్తే దేవాలయం ఎలా వాస్తుగా ఉండాలో చక్కగా రూపొందించి నిత్యము నైవేద్యము దీపారాధన చక్కగా మంచి స్వామిని ఏర్పాటు చేసుకొని ఎప్పుడూ ఏ కార్యక్రమం మిస్ అవ్వకుండా ప్రతి శ్రవణ నక్షత్రానికి అభిషేకాలు కానివ్వండి, కళ్యాణాలు కానివ్వండి, చక్కగా ప్రతి సంవత్సరం వార్షికోత్సవం బ్రహ్మోత్సవాలు కానివ్వండి, అత్యద్భుతంగా ఊరందరూ కలిసి, కమిటీ మెంబర్లు అందరూ కలిసి చక్కగా పెద్ద వారి సహకారాలతో ఇక్కడ జరుగుతున్నది. ఏ భక్తుడైనా ఇక్కడికి వచ్చి తన కోరిక తీరలేదు మాకు అని చెప్పినటువంటి వాళ్ళు ఎవరూ లేరు. కాబట్టి ఇక్కడ వచ్చినటువంటి వారి ప్రతి ఒక్కరికి అనుకూలంగా, మరి యంత్రం ప్రతిష్టాపన బలము, ఈ విశేష స్థాన బలము తెలియదు, కానీ చక్కగా ఎవరైతే మనస్ఫూర్తిగా ఇక్కడికి వచ్చి 11 ప్రదక్షిణాలు చేసి ప్రతి 7 వారాలు కూడా ప్రతి నెలలో ఒక 2 వారాలు వచ్చి అలా 11 వారాలు వచ్చి 11 ప్రదక్షిణాలు చేసినట్టయితే చక్కగా కోర్టు కేసులు కానివ్వండి, సంతానాలు కానివ్వండి, వివాహం కానివ్వండి, ఏదైనా చక్కగా నెరవేరుతుంది. అలానే ఈరోజు కూడా 2వ రోజు బ్రహ్మోత్సవం. నిన్న అభిషేకాన్ని 108 కలశాలతోనే అభిషేకాన్ని పూర్తి చేసుకొని చక్కగా అందరికీ స్వామికి అలంకారం చేసుకొని ఈరోజు ఉదయాన్నే హోమము పూర్ణావతి, లఘు పూర్ణావతి చేసుకొని స్వామివారికి ధ్వజారోహణ గరుడ పటాన్ని మనము అందరి కళ్యాణం గురించి అందరిని ఆవాహనించడానికి ఆ గరుత్మంతుని మనము ధ్వజారోహణ చేసుకుంటున్నాము. మరి కొద్ది క్షణాల్లో ఇక్కడ కూడా కళ్యాణం ప్రారంభమవుతుంది. ఇది 4వ బ్రహ్మోత్సవము. చక్కగా మీరు కూడా సమయాన్ని కేటాయించి ఆదివారము, శనివారము చక్కగా వీలైనప్పుడు ఈ దేవాలయాన్ని దర్శనం చేసుకొని ఏ సమస్య ఉన్నా ఇక్కడికి వచ్చి మన ఏఆర్ స్టూడియోస్ ద్వారా మీరందరూ కూడా దీన్ని తిలకించి దర్శించి ఈ స్టూడియోస్ని ఇంకా ముందుకు తీసుకెళ్తే ఇలాంటి దేవాలయాలు ఎన్నున్నాయో వారు కూడా మీకు సహకారాన్ని అందిస్తారు. మీరు మీ సబ్స్క్రిప్షన్ బాగుంటేనే వారు ఇంకా ఎన్నో వీడియోస్ చేసి చక్కగా చాలా మందికి ప్రతి దేవాలయం గురించి కూడా అందించగలరు. కాబట్టి మీరందరూ కూడా వచ్చే ప్రయత్నం చేయండి. శ్రీరామాచార్యులు. జై శ్రీమన్నారాయణ. థ్యాంక్ యూ. శ్రీకమలానాథుడు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీనివాసుని దివ్య కళ్యాణాన్ని కనులారా వీక్షించే
పరమ అద్భుత ఘట్టానికి స్వాగతం సుస్వాగతం. ఇప్పుడు మనం ఆ శ్రీనివాసుని కళ్యాణ వైభవాన్ని తిలకిద్దాం. సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడు లోక కళ్యాణం కోసం భక్తజనుల పాపాలను తొలగించి వారిని పునీతులను చేయడానికి భూలోకంలో జరిపించే ఈ కళ్యాణ క్రతువును దర్శించడం సామాన్యమైన అదృష్టం కాదండి. ఇరువైపుల కుటుంబాలు ఆనందోత్సాహాలతో ఎదుర్కొచ్చిన ఎదుర్కోళ్లు ఘట్టం పరస్పర బంధాన్ని మరింత దృఢపరుస్తూ స్వామివారిని భక్తిపూర్వకంగా ఆహ్వానించే ఒక దివ్య వేడుక. కళ్యాణ వేదికపై స్వామివారిని అమ్మవారిని అత్యంత వైభవంగా ఆహ్వానించడంతో ఈ మహత్తర ఘట్టం మొదలవుతుంది. కూర్చున్నాము. గ్రామ ప్రజలమర్పయామి తిరుముఖాండలే ఆచమనీయం సమర్పయామి ఔపచారికేన స్నానం సమర్పయామి స్నానాంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి వస్త్రోపవీతార్థమక్షతాంతరం సమర్పయామి దివ్యశ్రీ చందనం సమర్పయామి విశ్వకేశన పూజతో ఎటువంటి ఆటంకాలు లేకుండా కళ్యాణం జరగాలని కోరుకుంటూ కంకణదారంతో దంపతులు దీక్షాబద్ధులవుతారు. పూజాక్రతువులు వేదమంత్రచరణలతో మారుమోగుతుండగా సాక్షాత్తు వైకుంఠంలో జరిగే వివాహ వేడుక ఇక్కడ భూలోకంలో ఆవిష్కృతమవుతుంది. ఓం శ్రీమతే నమః. ఓం సూత్రవత్యా సమేతాయ నమః. సేనేజాయ నమః. సర్వపాలకాయ నమః. శోభనాంగాయ నమః. సపరివారాయ. కళ్యాణంలో అత్యంత ప్రధానమైన ఘట్టం మంగళసూత్రధారణ. సర్వలోక రక్షకుడైన ఆ పరమాత్ముడు వధువుకు శాశ్వత రక్షణను తన ప్రాణంగా చూసుకుంటానని ఇచ్చే దివ్య వాగ్దానం ఇది. దీనితో పాటు జీలకర్ర బెల్లం పెట్టడం ఇంకా అతి ముఖ్యమైన ఘట్టం. ఇద్దరు వ్యక్తులు కాక రెండు ఆత్మలు ఒకటిగా విలీనమయ్యే ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తుంది. లోక కళ్యాణం కోసం లోకంలో శాంతి సామరస్యాలు వెల్లివిరియాలని నిర్వహించే ఈ పూజ ఎంతో విశేషమైనది. చివరిగా తలంబ్రాలు అనే రమణీయ ఘట్టంతో ఈ లోక కళ్యాణోత్సవం సమాప్తమవుతుంది. దంపతులు ఒకరిపై ఒకరు అక్షతలు ముత్యాలు పోసుకుంటున్నప్పుడు భక్తుల జయ జయధ్వానాలు మంగళ వాయిద్యాల నడుమ ఆ దివ్య దృశ్యం కన్నుల పండుగ ఉంటుంది. ఈ కళ్యాణాన్ని దర్శించిన ప్రతి భక్తుడు పునీతుడై సంపూర్ణ అనుగ్రహాన్ని పొందుతాడు. సాయంత్రం మరలా పూజా సేవలు వచ్చి చతుష్టాన అర్చన, ద్వారతోరణ ధ్వజ కుంభారాధన, ప్రార్థనామూర్తి కుంభారాధన అనంతరం రథోత్సవం చాలా చాలా వైభవంగా ఘనంగా నిర్వహించారండి.
ఈ వాహన సేవ చూడడానికి 2 కళ్ళు సరిపోవండి. అంత ఘనంగా, అంత వైభవంగా, అంత అందంగా ఉందండి. అసలు ఈ బాటాసింగారం గ్రామం అంతా ఈ కోలాటంతో, డ్యాన్సులతో, ఈ వైభవంతో కలకల్లాడిపోతుందండి.
భక్త శిఖామణులారా, ఈరోజు శ్రీ వాసవి సాయి శ్రీనివాస స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో రెండో రోజు కార్యక్రమాలు చాలా ఘనంగా భక్తి శ్రద్ధలతో పూర్తయ్యాయి. శ్రీనివాస కళ్యాణాన్ని కనులారా వీక్షించడం మన అందరి అదృష్టం. ఇంతగా పాల్గొన్న మీ అందరికీ ధన్యవాదాలు. రేపు మూడవ రోజు వేడుకల్లో మళ్ళీ కలుద్దాం. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయ.